ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ప్రియులరా, ఇక్కడ యాకోబు మరి చక్కగా రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా మరి దేవునితో పోరాడుతున్నాడండి. ఒక మాటలో చెప్పాలి అంటే మరి ఎంతగానో దేవునితో పెనుగులాడుతున్నాడు. మరి దేవునితో పెనుగులాడే ప్రార్థన మరి ఎందుకోసము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసమండి. తన అన్నయ్యతో సమాధానం కోసము, మరలా తన తండ్రి ఇంటి దగ్గర ప్రేమైన వల్లరా తను సంతోషముగా ఉండటము కోసమే. ఈ దినమందు ఆలోచించేయండి. మరి యాకోబు ప్రార్థన ఒక పోరాటం వలె చేశాడు. ప్రభు తన ప్రార్థన వినిపించుకోకపోయినా, ప్రభు తనని కొట్టినా, నేను వెళ్ళాలి అని చెప్పినా, కానీ ప్రేమైన వల్లరా తను ఏదైతే దేవుని ఎదుట నిర్దిష్టముగా అడగాలనుకున్నాడో దానినే అడిగాడండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను అన్నట్లుగా. ప్రియమైన వల్లరా ప్రార్థనా పోరాటాన్ని తను కలిగి ఉన్నాడు. ఆ పోరాటము ఆశీర్వాద కోసమండి. దేవుని ఆశీర్వాదము ఎప్పుడైతే తను పొందుకున్నాడో ఇంకెన్నడూ కూడా ప్రియమైన వల్లరా తన జీవితము మోసంగా మారలేదు. యాకోబు చేసిన ప్రార్థన తనని ఇశ్రాయేలుగా మార్చేసింది. అంతేకాకుండా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంతగా అటువంటి సమృద్ధిలోనికి నడిపించింది. తన పేరునే ఒక దేశానికి పెట్టేలా చేసిందండి. కాబట్టి ఎన్నో మార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నిరుత్సాహం రావచ్చేమో, నిరాశలు రావచ్చేమో, నిందలు రావచ్చేమో, ఎన్నో ఎదురు శ్రమలు రావచ్చేమో. అలా వస్తున్నాయి కదా, నీ ప్రార్థనా జీవితాన్ని ఆపకూడదండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కావున ప్రార్థన పోరాటం వలె చేయి. దేవునితో పోరాడు, ప్రార్థించు, విసుకక నిత్యము ప్రార్థించు. మరి యాకోబులే ఆశీర్వదించబడినప్పుడు యాకోబు చూడండి, ఒక్క రాత్రి చేసిన ప్రార్థన ఎన్ని ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది తన జీవితంలో. తన అన్నయ్యతో సమాధానం ఇచ్చిందండి. ప్రాముఖ్యంగా తను బ్రతకడానికి జీవాన్ని ఇచ్చిందండి. అంతేకాకుండా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించింది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.